హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన స్పెషల్ వచ్చేసి డబల్ కా మీఠా. రంజాన్ పండగకి చేస్తామండి. ఇది ఎక్కువగా రంజాన్‌లో. చాలా అంటే చాలా స్పెషల్ మా ఇంట్లో. మరి ఇప్పుడు రంజాన్ కాదు గదా! ఎందుకు చేస్తున్నారన్న డౌట్ వచ్చిందా మీకు? మరేం కాదండి, మా ఫ్రెండ్ అయితే అడిగింది. అకేషన్ ఉంది చేసియమనైతే. చాలా బాగా చేస్తాను నేను. అందుకనైతే అడిగింది. అడిగిన తర్వాత చెయ్యకపోతే ఎలా? ఫీల్ అయిపోరు మరి? ఇంకా మీకు కూడా చూపిచ్చేస్తామనేసి వీడియో అయితే తీసిన. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే చలో వీడియోలోకి. ముందుగా అయితే ఒక లీటర్ దాకా పాలు తీసుకొని, పాలు బాగా మరగబెట్టుకోవాలి. మరుగుతున్న పాలలో ఒక కిలో దాకా షుగర్ అయితే యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్న తర్వాత కదుపుతూనే ఉండండి. లేకుంటే మాడుతుంది కింద. ఇలా కలుపుకుంటూనే బాగా ఉడకనివ్వండి. పంచదార మొత్తం కరిగిపోవాలి. పంచదార మొత్తం కరిగిపోయి పాలు బాగా ఉడుకుతున్నప్పుడు హాఫ్ చెక్క లెమన్ అయితే పిండుకోవాల్సి ఉంటుంది. పిండుకున్న తర్వాత పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. చూసారా? ఎలా విరుగుతున్నాయో పాలు. విరగకొట్టుకోవాలండి పాలైతే ఖచ్చితంగా. అప్పుడే జ్యూసీగా కోవలాగా తలుగుతూ డబుల్ కా మీఠా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారా ఎంత బాగా విరగడం స్టార్ట్ అయినాయో? ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి ఇదైతే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అవ్వనిద్దాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత బెడ్‌లనైతే డీప్ ఫ్రై చేయాల్సి ఉంటుంది. దీని మెజర్‌మెంట్స్ వచ్చేసి ఒక బెడ్ ప్యాకెట్‌కి ఒక లీటర్ పాలు, ఒక కేజీ పంచదార. కరెక్ట్ మెజర్‌మెంట్ ఇది సరిపోతుంది. అలా మీరు ఎన్ని బెడ్ ప్యాకెట్లు చేసుకోవాలనుకుంటే అంత క్వాంటిటీ పెంచుకోవాల్సుంటుంది. ఇలా అయితే ఆయిల్‌లో మొత్తం ఫ్రై చేసేద్దాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచి కలర్ వస్తే డబుల్ కా మీఠా మంచి కలర్‌గా కనిపిస్తుంది. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్న పాటైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వాలనైతే నేను కోరుకుంటున్నా. ఇవే కాకుండా దీపావళి స్పెషల్ అనేసి 3 రకాల స్వీట్స్ బెడ్‌తో, షాహీ రోలు అన్నీ బెడ్‌తోనే చూపించిన. ప్లే లిస్ట్‌లో ఉంటుందండి స్వీట్ ఐటెమ్స్ అని. నా ఛానెల్‌లో ఒకసారి చెక్ చేసేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇవి పచ్చి బెడ్లు కదా! ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. అలాంటప్పుడు మీరైతే చేసుకునే ఒక 2 గంటల ముందైతే కాస్త గాలికి ఆరబెట్టండి. తక్కువ అబ్జర్వ్ చేస్తుంది ఆయిలు. ఇలా అయితే కంపల్సరీ పిండుకోవాల్సుంటుంది. ఇలా బెడ్లని మొత్తం వేయించుకున్న తర్వాత ముందుగా మనమైతే ప్రిపేర్ చేసుకున్న పాలున్నాయి కదా! పాలు విరగ్గొట్టుకొని పెట్టుకున్నాం. అందులోకైతే బెడ్లు మొత్తం వేసేస్తాం. కొన్ని వేసి ఇలా నేను చూపించిన విధంగా గరిటెతో తుంచండి బెడ్లు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారైతే ఇలా ట్రై చేయండి. ఇప్పటిదాకా నేను చెప్పిన ప్రాసెస్‌లో అయితే ఎవరు చెప్పిండరు నాకు తెలిసి. నేను చూడలేదు యూట్యూబ్‌లో గాని. ముస్లిమ్స్ మ్యారేజెస్‌లో పోతే మీరు తినింటారు గదా! అంతకన్నా టేస్టీగుంటుంది ఇది. ఒకసారైతే ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్ చేసైతే చెప్పడం మర్చిపోవద్దు. లాస్ట్ టచ్ అయితే ఇచ్చేస్తాం. ఇప్పుడైతే మీరు ఎంత నెయ్యి వేసుకోవాలనుకుంటున్నారో అంత నెయ్యి వేసుకొని, వేడి చేసుకొని, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అవైలబుల్‌గా ఉంటే అవన్నీ వేసేసుకొని, కాస్త బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో వేసేసుకోవడమే ఇంకా. చాలా అంటే చాలా టేస్టీగుంటుంది. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఏదన్నా చిన్న అకేషన్స్, బర్త్‌డే, మ్యారేజ్ డే ఇలాంటివొస్తే ఇలా ట్రై చేయండి ఒకసారి కొత్తగా. మా ఫ్రెండ్ అయితే పక్కన చాలా మంచి స్మెల్ వస్తుందనైతే చెప్తుంది చేస్తున్నప్పుడు. స్మెల్ వీధిలో వరకు వెళ్తుంది. అంత బావుంటుంది. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. వీడియోని లైక్ చేయండి. నేను మీ షాహిదా.